మహిళల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం కానీ స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి నిన్న స్పీకర్ గారు మాట్లాడినటువంటి మాటలు కానీ లేకపోతే మహిళా అధికారుల మీద వీళ్ళు శాసనసభ్యులు చేసినటువంటి అఘాయిత్యాలు కానీ కామన్వెల్త్ పార్లమెంట్ అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రుల కొడుకులందరూ కూడా కామంతో కొట్టుమిట్టాడుతూ ఉంటే వాళ్ళకి బుద్ధి చెప్పడం మానేసి వీరు కూడా నోటుకొచ్చినటువంటి మాటలు మహిళల పట్ల మాట్లాడుతూ దిగజారుడేటువంటి మాటలు మాట్లాడుతూ మహిళల పట్ల కాసింత గౌరవం కూడా లేనటువంటి మాటలు మాట్లాడుతూ అసలు మీకు మహిళలకు సంబంధించినటువంటి పార్లమెంట్ నిర్వహించేటువంటి హక్కు లేదు అన్నటువంటి ఒక ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా మహిళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈరోజు ఎంతో గౌరవం ఇచ్చినటువంటి సాంప్రదాయాలకు విలువైనటువంటి మహిళలకు ఇప్పటికే దేశవ్యాప్తంగా 50% రిజర్వేషన్ కావాలని కోరుతున్నటువంటి ఈ తరుణంలో ఈరోజు మహిళల పట్ల వివక్షత చూపిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మహిళల గురించి కానీ మహిళల తాలూకు హక్కుల గురించి కానీ మాట్లాడేటువంటి అర్హత లేదు అని చెప్పి ఒక నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ మరి గాంధీజీ గారికి ఒక మెమరాండం ఇవ్వాలని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరొకసారి ఈ ప్రభుత్వానికి కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ అసలు మహిళల పట్ల మహిళల తాలూకా అధికారుల పట్ల మహిళా అధికారుల పట్ల మహిళలకు ఉన్నటువంటి హక్కుల గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు అన్నటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. సదస్సు జరుగుతుంది, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే ఆ సదస్సుని మేము స్వాగతిస్తున్నాం, కానీ సదస్సు నిర్వహించే వాళ్ళ మీద మా వ్యతిరేకత. ఎందుకంటే సదస్సుని స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు దగ్గరుండి అంతా తానే చేస్తున్నారు. కానీ అతను నిన్న మహిళల మీద ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశారంటే బండి షెడ్లో ఉన్నట్టుగా మహిళ వంటింటికే పరిమితం అయితే వేధింపులు ఉండవు అన్నారు. మరి తన కూతుర్ని డాక్టర్ చదివించారు, అప్పుడు చదివినప్పుడు ఆమె ఏమైనా వేధింపులు గురైంది అని మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే ఇంట్లో ఉంటే వేధింపులు జరగవు అన్నారు. మరి గృహహింస కేసులు ఇలాంటివన్నీ కూడా ఇంట్లో ఉన్న వాళ్ళకి జరగలేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే మహిళా చట్టాన్ని మహిళా హక్కుల్ని కాపాడేది శాసనసభ. అలాంటి శాసనసభకు పెద్ద దిక్కు స్పీకర్. అలాంటి స్పీకరే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మహిళల మీద ఎంత చిన్న చూపు చూస్తే మహిళలకి ఇంకేం న్యాయం జరుగుతుంది అని మహిళా లోకమంతా ఆశ్చర్యపోయే పరిస్థితి. అలాంటి నాయకులు దీన్ని నిర్వహిస్తున్న దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మహిళలకి కామన్ మహిళలకి జరిగే సదస్సా లేదంటే కార్పొరేట్ సదస్సా అని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నుంచి మహిళా సదస్సుకు అటెండ్ అయ్యి దాని నిర్వహణ బాధ్యతలు చూస్తారట. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మహిళల యొక్క రక్షణ ఈ 3 ఏళ్లలో దారుణంగా దెబ్బతినడమే కాకుండా క్రైమ్ చాలా ఎక్కువ పెరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో నంబర్ 1 స్థానంలో మహిళల మీద క్రైమ్లో ఉంది. అతను ఒక రిషితేశ్వరి అయితేనేమి, ఒక వనజాక్షి అయితేనేమి, ఒక సంధ్యారాణి వీళ్ళందరూ మీద దాడులకి ఆత్మహత్యలకి కారణమైన వాళ్ళని రక్షించడంలో చంద్రబాబు నాయుడు గారు ముందున్నారు. అలాగే ఊరూరా బెల్ట్ షాపులు, అలాగే బీచ్ల్లో బార్ షాపులు, ఇలా ఎన్నో మహిళా వ్యతిరేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి మహిళా సాధికార సదస్సు చేస్తాను అంటే మేము అతను క్షమాపణ చెప్పేంత వరకు మహిళా సాధికార సదస్సులో అటెండ్ అవ్వడానికి వీల్లేదు అని మేము తెలియజేసినాము. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకుంటే మహిళా సాధికారత కోసం మహిళా స్వావలంబన కోసం ఎంతగానో కృషి చేశారు. అతను చేపట్టిన ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం కూడా మహిళల పేరున చేపట్టి మహిళా రక్షణకు ఎంతో భరోసానిచ్చి ఒక మహిళని హోంమంత్రి చేసిన రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని మహిళల్ని చులకంగా చూసిన ఈ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? అలాంటి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాకే, మహిళా లోకానికి క్షమాపణ చెప్పాకే అటెండ్ అవ్వాలని మేము తెలియజేసినాం. ఈరోజు గాంధీ గారి విగ్రహం స్వాతంత్రం తెచ్చారు గాంధీ గారు, కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు స్వాతంత్రం రాలేదు. అతను స్వాతంత్రం మా మహిళలకు కూడా కల్పించాలని తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. మహిళా పార్లమెంటేరియన్ సదస్సు నిర్వహించే నైతిక అర్హత అటు చంద్రబాబు నాయుడు గారికి కానీ
టీడీపీ పార్టీకి కానీ ఏమాత్రం లేదు అని మరి ఆడది అర్ధరాత్రి నడిచినప్పుడే నిజమైన స్వాతంత్రం అన్నటువంటి పూజ్య బాపూజీ గారి సాక్షిగా మహిళలకు జరిగినటువంటి అన్యాయాన్ని తెలియచేస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారతంలో ఏదైతే కీచక పర్వాలు ఉన్నాయని విన్నా ఈరోజు అభినవ భారతంలో టీడీపీ పార్టీ చేరుస్తున్నటువంటి కీచక పర్వాలను కళ్ళారా చూస్తున్నాం. మరి అటు టీడీపీ పార్టీ చెందినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ పిల్లలు, అధికారులు అనేక రకాలుగా మహిళల్ని ఏ రకాలుగా ఇబ్బంది పెడుతున్నారో అదంతా కూడా గమనిస్తూనే ఉన్నాం. రిషితేశ్వరి దగ్గర నుంచి మరి చింతమనేని ప్రభాకర్ గారు వనజాక్షిని హింసించినటువంటి తీరు దగ్గర నుంచి జానీమూన్, గుంటూరులో జానీమూన్ అనే మహిళని రావెల్ కిషోర్ బాబు గారిని ఇబ్బంది పెట్టిన తీరు నుంచి, రావెల్ కిషోర్ బాబు గారి కొడుకు హైదరాబాద్లో చేసినటువంటి తీరుని దగ్గర నుంచి కాల్మనీ సెక్స్ ర్యాకెట్ విషయంలో అనేక మంది మహిళలు, అభాగ్యులైనటువంటి మహిళలు కూరుకుపోతున్నా కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్ర పరిపాలన సాగిస్తున్నటువంటి చంద్రబాబు గారి తీరు, మరి ఆయన బామరిదైనటువంటి బాలయ్య గారు ఈరోజు మహిళల పట్ల చేసినటువంటి సంభాషణ గురించి చెప్పాలన్నా కూడా చాలా జుగుప్సతో అసహించుకునేటటువంటి పరిస్థితి. ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంటే 175 మంది ఎమ్మెల్యేలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్పీకరు, ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి స్పీకరు ఈరోజు మహిళల గురించి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే, ఒక పక్కన ప్రపంచంలో మిగిలిన రాష్ట్రాలు, మిగిలిన దేశాలు మహిళలను అందలా లెక్కిస్తుంటే, ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ ఈరోజు మహిళల్ని కేవలం వంటింటికి మాత్రమే పరిమితం చేయండి, మహిళలను తీసుకెళ్లి కారులతో పోల్చడం చూస్తుంటే వీళ్ళకి మహిళల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుంది. ఏదైతే మీరు అబద్ధపు హామీలు చెప్పి డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చారా, ఏమీ చేయకపోవడం, మళ్ళీ ఇన్ని రకాలుగా హింసలు గురవుతున్నా కూడా కళ్ళుండి చూడలేకుండా, ఏదైతే కోడలు కొడుకుని కంటానంటే వద్దంటుందా అని బాధ్యత లేని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రికి ఈరోజు మహిళా పార్లమెంటేరియన్ సదస్సు నిర్వహించే అర్హత ఎక్కడిదని మేము క్వశ్చన్ చేస్తున్నాం. మీరు బేషరతుగా మహిళలకి క్షమాపణ చెప్పిన తర్వాతే సదస్సులోకి ఎంటర్ అవ్వాలని కోరుకుంటూ డిమాండ్ చేస్తాం. ఈరోజు మహిళలంతా ఇంత తరలి వచ్చి ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టారు అంటే ఆ మహిళలకి ఎంత కోపం రాకపోతే, ఎంత మనసుకు బాధ అనిపించకపోతే ఈరోజు ఇక్కడికి వచ్చారంటే అది మీరు ప్రజలంతా కూడా అర్థం చేసుకొని దయచేసి మేము పడుతున్న బాధలు మీ మీడియా ఛానల్ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్పీకర్ అయిన ఆయన కోడల్ని సరిగా చూసుకోలేని ఆయన, కోడల్ని అవమానించి బయటికి పంపించే ఆయన మిగతా ఆడోళ్ళకి మర్యాద ఇస్తారు, గౌరవిస్తారని ఎలా ఆలోచిస్తున్నారు? అసలు టీడీపీ వర్గం అంతా కూడా ఈరోజు ఆ ప్రభుత్వం వచ్చింది, ప్రతి ఆడపిల్లలకి ఎన్ని అవమానాలు జరుగుతున్నాయో. మొన్న రీసెంట్గా కూడా మా ఏరియా వెస్ట్ ఇండస్ట్రియల్ బెల్ట్లో కూడా ఐదుగురు అబ్బాయిలు కలిపి ఒక అమ్మాయిని రేప్ చేసి 2 రోజులు దారుణంగా ఒక రూమ్లో బంధిస్తే, ఆ అమ్మాయి ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ పెద్దలు కంప్లైంట్ ఇస్తే టీడీపీ నాయకత్వం అంతా వాళ్ళు వచ్చి సెటిల్మెంట్ చేయించారు అమ్మాయికి. ఎందుకంటే మేమంతా అందులో టీడీపీ ఆయన చంద్రబాబు నాయుడు మాకు చుట్టం కాబట్టి ఆయన మేము ఎలా చెప్తే అలా వింటారు, పోలీసులు మేము ఎలా చెప్తే అలా వింటారని చెప్పి ఆ అమ్మాయికి ఏ న్యాయం జరగకుండా ఊరు దాటి ఊరు పంపించేసి అలాగా అన్యాయం చేసిన ఈరోజు టీడీపీ వర్గం ఎంతమంది ఆడపిల్లలకు అన్యాయం చేస్తున్నారనేది మీ ప్రభుత్వం అంతా కూడా చూస్తున్నారు. ఆయన కోడలకి కూతులకి ఇప్పుడు ఆయన కూడా ఒక తల్లే కన్నది, ఒక తల్లంటే ఆడబిడ్డే. మరి ఆయన ఈ రోజు ఆడావిడ ఇతను కనకపోతే భూమి మీద బయటికి ఎలాగొచ్చాడు ఇతను? ఈ రోజు ఇంత ఎలా పరిపాలిస్తున్నాడు అతను? ఆయన నిజంగా ఒక బేవర్సన కూడా కాబట్టి స్పీకర్ ఈ రోజు ఆడవాళ్ళందరికీ అవమానించి అంత చండాలంగా మాట్లాడుతూ అలాంటి లక్షలుగా ఈ టీడీపీ వర్గం కూడా సహాయం చేస్తున్నారు. ఇలాంటి బేవర్సన కూడా చెత్త వాళ్ళందరినీ కూడా బయటికి తరలించి మంచి వ్యక్తులు అన్నోళ్ళు, అంటే మగవాళ్ళందరూ చెడ్డోళ్ళని అనరు, ఆడవాళ్ళందరూ మంచోళ్ళని కూడా కాదు. దయచేసి ఇలాంటి చెత్త అందరినీ పక్కకు తీసి మంచి వాళ్ళని ఆ స్పీకర్ అన్నోళ్ళని పెడితే చాలా బాగుంటుంది. ఆడవాళ్ళకి రక్షణ కావాలంటే ముందు టీడీపీ నాయకత్వం డౌన్ అవ్వాలి. టీడీపీ నాయకత్వం వచ్చిన కాడి నుంచి కూడా ఆడవాళ్ళకు రక్షణ అంటూ లేదు. మీ మీడియా ద్వారా ఆడవాళ్ళకి రక్షణ కల్పించాలి. మీరు కూడా మాకు సహాయం చేసి మీరు మీడియా ద్వారా బయటికి పంపిస్తే రేపటి నుంచి కూడా ఆడవాళ్ళందరూ 12 గంటలకు అర్ధరాత్రి స్వతంత్రంగా తిరుగుతారని మేము అనుకుంటున్నాము. దయచేసి అలాంటి చెత్త వాళ్ళందరినీ పక్కకు తీసేసి మంచి వాళ్ళందరూ స్పీకర్ అవని, చంద్రబాబు నాయుడు అవని, సీఎం అవని, పిఎం అవని ఎవడైనా మంచోడైతేనే, అలా మంచోడైన వాళ్ళు ఉంటేనే ఈ రోజు ప్రభుత్వం బాగుంటుంది, ఆడవాళ్ళు కూడా రక్షణ ఉంటుంది, ఆడవాళ్ళు బాగుంటారని ఉద్దేశంగా మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మన గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు మహిళల ఆత్మగౌరవంపై సదస్సు పెట్టారు అమరావతిలో. దాన్ని మేము ఖండిస్తూ నిరసన తెలుపుతున్నాము. ఎందుకంటే మహిళల ఆత్మగౌరవం విధంగా వాళ్ళు ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు కాబట్టి మేము నిరసన తెలుపుతున్నాము. వైఎస్ఆర్సీపీ తరఫున మహిళా విభాగం అందరూ నిరసన తెలియజేస్తున్నామండి. ఓటు వేయకంట చంద్రబాబు నాయుడు గెలలేదు, ఆడవాళ్ళు ఓటు వేస్తాను ఈరోజు సీఎం చైర్లో కూర్చున్నాడు.
కానీ ఇంత దారుణంగా ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటాడని నేను అనుకోలేదు అసలు. కాకపోతే నెక్స్ట్ ఇంకో 2 సంవత్సరాలు అయితే టైం వస్తుంది మాకును. ఈసారి సీపురు గట్టతోటి చెప్పులతో మేము సమాధానం చెప్తాము. పసుపు చెక్క వేసుకొని ఎవడైతే ఈదులోకి ఎంటర్ అవుతాడో ఆయన కుక్కను తగిలినట్టు ఎంటలు తగులుతాం కంపల్సరీ. మా జగనన్నని సీఎం చేసుకుంటాం, మా కార్యక్రమాలన్నీ మేము చేసుకుంటాం. డోక్రా రుణాలు అన్నాడు, ఇవన్నాడు అవన్నాడు, ఏమీ చేయలేదు, ఏమీ చెందలేదు. చేయవలసింది కాక అవి చేయలేదు కాక మమ్మల్ని ఇలా రోడ్ల మీద కూర్చున్నాడు చేస్తున్నాడు. ఆడవాళ్ళంటే ఎందుకంత పగ అతనికి. ఈ రోజు మేము ఓటేసి గెలిపిస్తే సీఎంలా కూర్చొని మేము ఏం చేసాం? వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? వాళ్ళ పిల్లం ఆవిడ కాదా? ఆడు కోడలు ఆవిడ కాదా? వాళ్ళ కూతుర్లు ఆడవాళ్ళు కాదా? మరి ఎవరాలు? వాళ్ళ మగోలా? మేమేనా ఆడవాళ్ళు మా మీద పన్నాగం పడ్డానికి? ఆడకు అసలు బుద్ధి జ్ఞానం అనేది ఉంది అసలు చంద్రబాబు నాయుడు ఇలా చేసిన పనులు అసలు. మేము అటు తీవ్రంగా వైఎస్ఆర్సీపీ తరఫున ఖండిస్తున్నాము. మా జగనన్న 2009లో కంపల్సరీ సీఎం అవుతారు. అప్పుడు మేము చెప్పులతోటి సీపుల గట్టతోటి ఎంటలు తగిలే టైం వస్తుంది కంపల్సరీ. మేమైతే ఈ రోజుతోటి ఊరుకునేది కాదు. ఈసారి ఎంటలు తగిలి రోడ్డు మీద నిలదశలైనా చేస్తాం మా జగనన్న కోసం. అంబేద్కర్ గారు మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సామాజికంగా ఎదగనీయట్లేదు, రాజకీయంగా ఎదగనీయట్లేదు, ఆర్థికంగా. ఈ రోజు మహిళా పార్లమెంట్ పెట్టే అర్హత లేదు. నిండు అసెంబ్లీలో ఒక మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా రోజా గారిని టీడీపీ ఎమ్మెల్యే గారు అసభ్యంగా మాట్లాడారు. ఈ రోజు మహిళా పార్లమెంట్ ఎలా పెడతారు? కోడెల శివప్రసాద్ గారు ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడారు. కోడెల శివప్రసాద్ గారు వాళ్ళ కోడల్ని వరహట్నం గురించి వేధించారు. ఈ రోజు కోడెల శివప్రసాద్ గారు ఇవన్నీ ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడితే ఈ ఊరుకునే పరిస్థితిలో లేవు. తీవ్రంగా పరిణామాలు, సారీ చెప్పబోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు.